కుర్కురే ఇండియాలో ఈ విధంగా ఫేమస్ అయింది. లేట్ 90స్లో ఇండియాలో స్నాక్స్ మేజర్లీ 2 కేటగిరీస్లో డివైడ్ అయి ఉండేవి. అవి చిన్నపిల్లలు చిప్స్ ఎక్కువగా తింటే పెద్దలు మాత్రం నమ్కిన్స్ ఎక్కువగా తినేవారు. ఈ విషయాన్ని గమనించిన పెప్సికో కంపెనీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినగలిగేలా ఒక కొత్త రకమైన స్నాక్ని తయారు చేసింది. దీన్ని మార్కెట్లో లాంచ్ చేసే ముందు క్వాలిటీ టెస్ట్ చెక్ చేపిస్తే చాలామందికి దీనిలో ఉన్న క్రంచినెస్ బాగా నచ్చింది. క్రంచినెస్ని హిందీలో కురుకురాపన్ అని అంటారు. వినడానికి ఈ పేరేదో బాగుందని దీనికి కుర్కురే అని పేరు పెట్టారు. అలా 1999లో పెప్సికో కంపెనీ కుర్కురేని లాంచ్ చేసింది. అయితే కుర్కురే ఇండియాలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఇండియన్ మార్కెట్ని బాగా అర్థం చేసుకోవడం వల్లనే. పెప్సికో అన్ని వర్గాల కస్టమర్ను టార్గెట్ చేయడానికి ₹5 నుంచి ₹25 వరకు కుర్కురే ప్యాక్లను లాంచ్ చేసింది. అలాగే చిన్న కిరాణా షాప్ నుండి మొదలుకొని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వరకు అన్ని చోట్ల కుర్కురేను అందుబాటులో ఉండేలా సప్లై చేసింది. దీంతోపాటు కస్టమర్స్కు కుర్కురే ప్యాకెట్లు ఈజీగా కనిపించడానికి చాలామంది షాప్ కీపర్స్కు తమ షాప్ బయట కుర్కురేను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా స్టాండ్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఈ విధంగా కుర్కురే 60% మార్కెట్ షేర్తో ఇండియాలో పాపులర్ స్నాక్ బ్రాండ్గా ఎదిగింది.